ఆ బొక్క వెనకాల ఎవడు బొక్క పెట్టిండో వానికి బొక్కలు ఏమంటే గదేయకుండా బొక్క పడ్డది అని రోజు టీవీలోకి ఎందుకు చూపిస్తున్నావు? ఆ బొక్క కారణం ఎవడు? నువ్వా? నీకంటే ముందున్న ప్రభుత్వమా? ఆ బొక్క వెనకాల ఎవడున్నాడో వందేసి లోపల ఏమంటుంది తెలంగాణ సమాజం? కాంగ్రెస్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తుంది, బీజేపీ అవినీతి జరిగిందని చెప్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా చర్య తీసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఎందుకు 2 నెలల నుంచి మీనమేషాలు లెక్క పెట్టి దేనికి సంకేతం ఇస్తున్నట్టు? మరి అది వాళ్ళే చెప్పాలి. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడితే తొందరపడి మాట్లాడినట్టు అవుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. కాంగ్రెస్ కొంత సమయం ఇస్తుర్రా మీరు అంతగా? నేనేమంటున్నాను, కొంచెం చదువుకున్న వ్యక్తిగా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. నిన్ననే అధికారంలోకి వస్తే ఇవాళ ఏం చేసినాం అంటే ఎట్లయితుంది? నిన్న పెళ్ళైతే ఈ రోజు పిల్లలు లేరని అడిగినట్టు ఉంటుంది. దేనికని కొంచెం ప్రాసెస్ ఉంటుంది, టైం ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, షుడ్ ఫాలో. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, సిబిఐకి ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా. సిట్టింగ్ జడ్జి కావాలని అడిగిండు, హైకోర్టు ఇయ్యము అని చెప్పింది. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ ఆల్టర్నేట్? రిటైర్డ్ జడ్జి చేస్తే 6 నెలలు ఏడాది పోతుంది. అంటే నువ్వేం చేయదలుచుకున్నావు? టైం పాస్ చేయదలుచుకున్నావా? జడ్జి గారు నివేదిక ఇచ్చినాక కూడా మళ్ళీ పోలీసు వాళ్ళే కదా కేసు చేయాల్సింది. ఏసీబీఓ, సిబిఐఓ, సిఐడిఓ ఎవరో ఒకరు చేయాలి కదా. అదేదో ఇప్పుడే మొదలు పెట్టమని అడుగుతున్నాం. అది అయ్యేదాకా మీరు పోరాడుతూనే ఉంటారా బీజేపీ వాళ్ళు? తప్పకుండా. ఇందాక మనం మాట్లాడుతుంటే మ్యాటర్ డైవర్ట్ అయింది. వెళ్ళిపోయిన నాయకులంతా అవగాహన లేకుండా కవితను అరెస్ట్ చేయలేదు అన్నారు. సరే ఇదంతా కాదన్న, మీ అవగాహన పరిధిలో ఉన్న అంశాలన్నీ చెప్పండి. తెలంగాణలో బీజేపీని విస్మరించకపోవడానికి కారణం ఏమై ఉంటదన్న? ప్రజలు బీజేపీని విశ్వసించాలని చెప్పట్లేదు నేను. ప్రజలు బీజేపీని విశ్వసించారు కాబట్టి, బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మిరు కాబట్టి చంద్రశేఖరరావు దించారు తప్ప అక్కడ కాంగ్రెస్ ఏదో మీలాంటి వాళ్ళు అంతా కలిసి నిద్ర లేచేసరికి అబద్ధం ఏదో చేసింది. బీజేపీ కూడా ఎందుకు చేయలేకపోయింది? చేస్తున్నాం. ఇప్పుడు మేము పోరాటాన్ని వదిలిపోయినామా? ప్రయత్నం చేసినాం కాబట్టి 7% వెళ్ళి 15% వచ్చినాం. ఒక సీట్కి వెళ్ళి 2 సీట్లు అయినాం, 3 అయినాం, మళ్ళీ ఇప్పుడు 8కి వచ్చినాం. భవిష్యత్తులో పోరాటం స్లో అండ్ స్టడీ రేస్. ఈ రోజు కాకపోతే రేపే గెలుస్తాం. ఓడిపోయారు అనే ఒక బాధ నుంచి మేము 8 గెలిచినాం అని చెప్పి సంబరపడుతున్నారా రఘునందన్ రావు గారు? నేనేమంటాను, ప్రతి దానికి అట్లా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మాట్లాడితే ఏం చేయలేము. అట్లా నేను ఓడిపోయినాను, ఐ అడ్మిట్ ఇట్. ప్రజా తీర్పుని నేను గౌరవిస్తాను. అది ఇప్పుడు ఐ కెనాట్ రెక్టిఫై ఇట్. నేను దాన్ని సరిదిద్దలేను. దాన్ని సరిదిద్దుకోవాల్సింది ప్రజలు, ఆలోచించాల్సింది ప్రజలు. నేను మీకు చెప్పిన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఒకసారి పోతే తెలుస్తుంది. ఆడ నాకంటూ ముందున్న రామలింగారెడ్డి, నన్ను, తర్వాత ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని చూస్తారు కదా. ఏమనుకుంటున్నారో ఒకసారి మీరే పోండి అంటున్నా. నేను చెప్తే నాది నేను గొప్ప చెప్పుకున్నట్టు ఉంటది కదా. అందుకని మీరే పోయి అడుగుండ్రి, ప్రజలు చెప్తారు కదా ఏం జరుగుతుంది దుబ్బాకలు అంటే చెప్తారు. రైట్ అన్న, నిన్ననే నేను ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన. మల్లారెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా ఒకటే, ఎవరికి ఓటు వేసినా కూడా మేము కలిసి పొత్తుగా వెళ్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ చూసినాం మనం. నేను మల్లారెడ్డి గారు అంతా చదువుకోలేదు. మల్లారెడ్డి గారు లెక్క నేను పాలమ్మి పూలమ్మి ఇడికి రాలేదు. వారికి ఉన్నంత రాజకీయ అవగాహన నాకు లేదు. ఆయన వారి పార్టీ గురించి మాట్లాడుకుంటే బాగుంటది. బీజేపీతో మాకు పొత్తుంటది. ఎవరు చెప్పారు బీజేపీతో పొత్తుంటది అని చెప్పాల్సింది ఎవరు? నడ్డా గారు చెప్పాలి. బీజేపీతో పొత్తుంటది అని చెప్పాల్సింది ఎవరు? కిషన్ రెడ్డి గారు చెప్పాలి. పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పాల్సింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆయన మాట్లాడాలి. ఈయన ఎవరు మధ్యలో? ఈయన మాటకి సాంక్టిటీ ఏముంటే చెప్పు. కరివేపకులా అంటాడు, అంతే కూరలో కరివేపకులా అంటాడు మల్లారెడ్డి. ముఖ్యమైన నాయకులు కదా. ఎవరు చెప్పారు? ఆయన రేపు కాంగ్రెస్ లో పోయేందుకు తయారున్నాయని పట్టుకుని నువ్వు బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని చెప్తావు. ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉంటే ఆయనకు బీఆర్ఎస్ సరిపోతలేదు. ఎప్పుడు పోయి రేవంత్ రెడ్డి వెళ్తాడా, ఎప్పుడు పోయి మంత్రి అయిదామని ఆయన ఆలింగనం చేసుకునేందుకు సిద్ధంగా ఉంటే ఆయన బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని మీరు చెప్తే నేనేం చెప్పాలి మీకు? ఆయన మొదటిసారి గెలిచింది తెలుగుదేశం, రెండోసారి గెలిచింది బీఆర్ఎస్. ఇప్పుడు పొరపాటున బీఆర్ఎస్ ఉన్నాయని బాధపడుతుండే ఆయన. రేవంత్ రెడ్డి రమ్మంటే రేపే పోతాడు. మామాల్లుడు 2 పోయి జాయిన్ అవుతారు. గన్నే ఉంటది అన్న. మామాల్లుడు 2 ఉండగా మళ్ళీ కొడుకు ఇంకా ఎంపీ కావాలన్నట. ఇది ఆశ అంటారా, అత్యాశ అంటారా, దురాశ అంటారా? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇసంటి మనం అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపిస్తే ఏమైతే ఆలోచించు. దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ పనితీరు విధానాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించడం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. బట్ కాకపోతే మెదక్ ఎంపీగా పోటీ చేద్దామని మీరు వెళ్తున్నారు కాబట్టి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న సెగ్మెంట్లలో మీకున్న అవగాహన ఏంటంటే ఏం చెప్తారా? నాకంటే ఎక్కువ మెదక్ గురించి ఎవరికి తెలుసు చెప్పుర్రి. ఎవరు వస్తారు దాని చర్చకి? అసలు మెదక్ గురించి ఏం తెలుసు అనేది చెప్పు, నేను చెప్తా. నేను ఒక్కొక్క నియోజకవర్గం మీద 1 గంట చెప్పగలుగుతా. నేను మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలలో రఘునందన్ రావు పుట్టింది పెరిగింది దుబ్బాకలో, డిగ్రీ దాకా చదువుకున్నది సిద్దిపేటలో,
28 ఏళ్ళు పటాన్చెరులో ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని పటాన్చెరులో ఉన్నా, 30 ఏళ్ళు సంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేసిన. నాకంటే ఎక్కువ నియోజకవర్గాల మీద మీకేం తెలుసు? నర్సాపూర్ ఏడు ఉంటుందో తెలియదు, మెదక్ ఏడు ఉంటుందో తెలియదు, హైదరాబాద్ ఏసీ రూమ్ లో కూర్చొని పార్లమెంట్ల మీద మేము ఏదో చేస్తున్నాం అనేటోళ్ళతో ఎట్లా అవుతుంది? నాకంటే ఎక్కువ ఏం తెలుసు మీకు అంటున్నా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ఊరు తిరిగి జెండా గదే కట్టినోని నేను. పటాన్చెరులో మంచినీళ్ళ సమస్య ఉందనేది సుప్రీంకోర్టుకు ఉత్తరాలు రాసి కొట్లాడింది మేము. అక్కడ ఉన్నటువంటి నక్కబాగు చచ్చిపోయిందని నాటి సుప్రీంకోర్టు జడ్జి తోటి చెప్పించి జడ్జిమెంట్ రాపించేలాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ముందు ఆర్గ్యుమెంట్స్ నడిపించింది మేము. స్థానికులకు ఎంప్లాయ్మెంట్ వస్తలేదని కొట్లాడుతుంది మేము. బీర్ కంపెనీలకు మంచినీళ్ళు వస్తున్నాయి కానీ సంగారెడ్డి వాళ్ళకి సదాశివపేటకి మంచినీళ్ళు సింగూరు నీళ్ళు వస్తలేవని అడిగింది రఘునందన్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్లో మూతపడే తెరిపి ఇమని అడిగింది మేము. నర్సాపూర్ అడుగు అంతరించిపోతుంది, చుట్టూ కెమికల్ కంపెనీలు వస్తున్నాయి చూడు అని చెప్తుంది మేము. బొల్లారంలో నార్త్ ఇండియన్ సంఖ్య పెరిగిపోతా ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు లేవు, పెంచండి అని బొల్లారం మున్సిపాలిటీని అడుగుతా ఉన్నాం. అది బిహెచ్ఎల్ అయినా, బీడీఎల్ అయినా, ఓడిఎఫ్ అయినా, ఆసియా ఖండంలో అతిపెద్ద పారిశ్రామిక వాడైనా, పటాన్చెరువు అయినా రఘునందన్ రావుకు ఉన్నంత అవగాహన ఇంకే పార్టీకి ఉంది, ఏ నాయకునికి ఉందో రమ్మను అన్న మాట్లాడుకుందాం. నాకు లేకపోతే అవగాహన ఎవరికి ఉందన్న? ఊరు గల్లీ గల్లీ చెప్తా నేను, మండలాలతో సహా చెప్పుకొస్తా నేను. అంటే ఇప్పుడు సమస్యల పట్ల మీకున్న అవగాహన లేదంటే రాజకీయాల్లో మీ వాక్చాతుర్యమే మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే అంశం అని ఎప్పుడన్నా అనిపించిందన్న మీకు? నేను ఏమంటున్నా, ఏదైతే మనిషికి బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది. రఘునందన్ రావు బలం మాట్లాడడం, రఘునందన్ రావు బలహీనత కూడా మాట్లాడడం అవుతుంది. నీకేం మాట్లాడడం ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడతాను, నీకు మాట్లాడడం రాదు, నీకు నన్ను చూస్తే జలసీ ఉంటది, దానికి నేనేం చేస్తాను? నువ్వు 3వ తరగతి చదువుకొని వచ్చి LLB చదివిన రఘునందన్ లెక్క మాట్లాడాలని పోటీ పడతా అంటే నేనేం చేయాలన్నా? దానికి నా తప్పే ఉంది చెప్పు? నువ్వు కూడా చదువుకో, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకో, మాట్లాడు. నేను ఏమైనా వద్దంటున్నా? నేను ఎవరినైనా మాట్లాడు. 3వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఉన్నారా? అన్ని పార్టీలలో ఉంటుంది. నేను బీజేపీ గురించి మాట్లాడలేదు, నన్ను విమర్శించేటువంటి పక్క పార్టీల గురించి నేను చెప్తా ఉన్నా. పక్క పార్టీల గురించి అట్లేదు, మీ పార్టీలోనే అంటున్నాను. మా పార్టీలో చాలా మంది ఉన్నారు, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు, విఘ్నులు చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు. నన్ను విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. నన్ను విమర్శిస్తారంటే వాళ్ళు మా పార్టీలో ఎందుకు అవుతారు? పక్క పార్టీ అయితే నన్ను విమర్శిస్తారు. మా పార్టీలో ఎవడు విమర్శించారు? పోయి ఒకరికి మైక్ పెట్టి ఎవరైనా విమర్శించమని. మా పార్టీలో ఎవరు నన్ను విమర్శించారు?